వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పాలక్ దాల్ కర్రీ. దీనికోసం ఫస్ట్గా శనగపప్పు కందిపప్పుని ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. పప్పులు నానాక అందులోనే ఒక 2 స్పూన్స్ పెసరపప్పు 2 స్పూన్స్ ఎర్రపప్పు వేసి ఉడికించుకోవాలి. పప్పులన్నీ 90% ఉడికితే చాలు. పప్పులు ఉడికాక ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి ఒక 4 వేసి వాటిని ఫ్రై చేయాలి. కొంచెం రెడ్ కలర్ అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పాలకూర వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కర్రీకి సరిపడా ఉప్పు ఇంకా కారం వేసి కలుపుకోవాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోండి. బాగా కలిపాక 2 కళ్యామాకు రెమ్మలు వేసుకోవాలి. అలాగే కొంచెం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. అంతే, వేడి వేడి పాలక్ దాల్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.